అదే రాక్షసం ఎనర్జీ పోవడమే. అదే హైందవ ధర్మం ఉంటుంది. హైందవ ధర్మం ఉంటుంది. హిందూ ధర్మం రాష్ట్రం దైవ సంపత్తి అసురి సంపత్తి రెండు ఉంటాయి. దైవీ సంపత్తి అంటే ఎనర్జీ పెంచుకోవడం, దైవ పూజలు, మంచి భావనలు మనం అందరం. అసురి సంపత్తి అంటే ఏమిటి? రాష్ట్రం క్రోధము, లోభము, మోహము, నేను గొప్ప ఐషడ్ వర్గాలు వీటి డామినేషన్ పెరుగుతాయి. ఇప్పుడు మనకున్నాయి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చి ఇంటిలోకి అవి తగ్గించుకుంటున్నాం. నమస్కారం పెడతాం, పాద నమస్కారం ఎవరికి పెడతాం? మన విద్య ఏంటంటే అందరికీ సర్వే జనా సుఖం బాగుంటుంది. అంటే మన ఎనర్జీ తరగతి అలాగే పెంచుకుంటున్నాం. తగ్గించుకునే శత్రువులు ఎవరు? అంతఃశత్రువులు. ఎవరండి అంతఃశత్రువులు? అదే అర్షడ్ వర్గాలు శత్రువులు. ఎందుకు పోవాలి? అది పోవాలంటే సులువుగా పోవు. మీరు ఈ విద్యలోకి వస్తే పోతాయి. అది పోతే మాకేం కావండి? నిత్య సంతోషంగా ఉంటాం గురువు గారు. నవ్వుతూనే ఉంటాం. ఇప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉంటాం. భగవంతుడు మీ దగ్గర ఉంటాడు. మీకు అన్నీ వస్తాయి. ఆరోగ్య ఐశ్వర్యం వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మనం దేని యుద్ధం చేయాలి. ఎవరితో? శత్రువులు. ఎక్కడ బయట ఉంటే కొట్టగలం శత్రువుని. అంతా వాళ్ళని కొట్టడానికి యోగం. యోగము గురుబాధ. యోగము గురుబాధ. ఈ యోగ సాధన చేస్తూ గురుబాధ పెట్టుకుంటే పరిగెత్తి తోకపడి చేస్తారండి. ఎందుకంటే తోకపడిస్తారు. ఎనర్జీ పెరుగుతుంటే సత్సంగం ఉందా? ఇక్కడ దుష్ట శక్తులు చేరవు. ఎనర్జీ కదా ప్లేస్. ఇక్కడ ఆంజనేయుడు ఉంటాడు, మన గురువు గారు ఉంటాడు. మాట సూక్ష్మ, అందుకు మనకి చక్కగా మాట్లాడడం అవకాశం గురుగారు. గురువులందరూ సూక్ష్మ రూపంలో ఉంటారు. నో డౌట్ అట. ఉండబట్టి మీ మైండ్ మీకు తెలుస్తుంది కదా, మన మనస్సు మనకి. అంచేత మనం ఆ గురువు గారి తరగ శక్తి ఉండబట్టే చక్కగా మాట్లాడుకొని ఎనర్జీని పెంచుకుంటాం. సత్సంగం జరిగింది కదా. అంచేత మనం ఏమని అంటే భౌతికత నష్టం మీకు అర్థమైందా? భౌతికతలో నష్టం ఉంది, కానీ భౌతికతను వదలమని చెప్పలేదు. ఎందుకు వదలమని చెప్పలేదు? ఇది నాటకం కింద భావించండి. నాటకంలో ఎంతసేపు వేస్తున్నారు? 2 గంటలు ఎలా వేస్తున్నారు? చక్కగా కృష్ణుడు పాత్ర అంటే రామారావు ఉన్నారు. కృష్ణుడు గారు రాముడు గారు అందరం కోరుతున్నాం కదా. మరి అక్కడ రాముడు అప్పుడు గౌతమ బుద్ధుడు వాళ్ళ కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే కష్టం కదా. ఏది? వాళ్ళు అప్పుడు అన్నీ వదిలేసిపోయి అడవుల్లో పోయి తపన చేశారు. మీరు వదిలేదు అంటున్నారు. అక్కర్లేదు, డబల్ వర్క్ కానీ. అదే చెప్తాను. గౌతమ బుద్ధుడు దేనికోసం? తన కథలో చెప్తాను కదా. గౌతమ బుద్ధుడు అతనికి సరి అయినటువంటి గురువులు అర్థం కాలేదు. గొప్ప అక్కర్లేదు. నిన్న ఎవడో మనలోనే చెప్తున్నారు వైరాగ్యం. వైరాగ్యం మాట్లాడుతున్నారు ఏముందండి అని విడిచిపెట్టలేదు. అదే విడిచిపెట్ట మీరు విడిచిపెట్టవలసి చిన్న కథ చెప్తాను వినండి. వింటారా? సింపుల్గా చెప్తాను. సికింధ్వజుడు అని ఒక చక్రవర్తి. అతని భార్య చూడాలి. భార్య పేరు చూడాలి. భార్య మంచి జ్ఞానవంతురాలు, కానీ భార్యను నమ్మరు కదా. ఇప్పుడు తండ్రి జ్ఞానవంతుడే, కొడుకులు నమ్మరు. మనకి అలా కనపడుతుంది. అర్థమైందా? ఇలాగే ఈ చూడాలికి ఇతను ఏం చేస్తాడు? ఆత్మజ్ఞానం కావాలని చెప్పి రాజులు కదా పెద్ద పెద్ద పంటను తెప్పిస్తాడు. ఇంతకి ఎవరు చెప్పిన పోదా ఇతనికి ఎక్కడ మరి ఏం లాభం లేదు, అన్నీ విడిచిపెట్టేస్తాను అని భార్యకి మంత్రులకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పేస్తాను. నేను తపస్సుకి వెళ్తానని అడుగుతాను. అతను పెద్దగారు మనకు వస్తుంది. సింపుల్గా చెప్తాను. ఓడిపోయిన తర్వాత అన్నీ అతను ఉంటాడు, తపస్సు చేస్తాడు, కానీ శాంతి దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చారండి, మీరు మనశ్శాంతి లేకపోతే ఎందుకు ఇక్కడ విద్య? అతను తపస్సు చేశాడు, అతనికి శాంతి దొరకలేదు. శాంతి దొరక ఆఖరికి అతను ఏదైంది? అప్పుడు భార్య చూడాలి అక్కడికి వస్తుంది శంపుడు రూపంలో. మరి భార్య రూపంలో వస్తే మాట వెంట కదా. ఇతనేమో ఒక చితి పేర్చుకుంటాడు. చితి పేర్చుకొని శంపుడు రూపంలో భార్య వస్తుంది. వచ్చుకొని వచ్చి అంటే నాకు ఎందుకు వచ్చింది, నాకు జ్ఞానం కలగలేదు, మీకు ఏదైతే ఉందో అది విడిచిపెట్టినట్టుంది. మరి నాకు ఉన్నది ఏంటి? ఈ కుండ ఉంది, ఈ కుండని కుండలు పడేస్తాను, ఇంకా చాలా అవుతుంది. అంటే ఆ కుర్రాల రూపంలో వస్తాను భార్య. అయితే ఒక చితి పేర్చుకుంటాడు.
దేవుడు ఇచ్చే చచ్చిపోతానంట చావుకి అందులో గెంతపోతాడు ఆగండి అంటుంది. అయితే మీరు చనిపోతానంటున్నారు కదా, ఈ శరీరం మీద ఉంటుంది. శరీరం నీదా? శరీరం అందుకంట కదా, శరీరం నీది కాదు కదా. అప్పుడు జనం నాయన నువ్వు ఏమి వదలక్కర్లేదు, శరీరమే నీది కాదు కదా, శరీరం ఎవరిది? శరీరం ఎవరు పట్టుకున్నారు? లోపల శక్తి ఉంది కదా, ప్రాణం అన్నాం, అది ఉంటే కదా శరీరం ఉంది. ఇన్ని వింటాం, ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటే ఎవరు? ప్రాణం ముఖ్యం. ఆ ప్రాణం అనే దాన్ని మనసు ద్వారా శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి నువ్వు ఉన్నావు కనుక నీకు దుఃఖం. ఇదేం చేయాలి? అయితే దాని నుంచి లోపలికి వెళ్ళాడు, తాదాత్మ్య భావం నుంచి లోపలికి వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు ఆ విద్య చెప్తాడు. అప్పుడు లోపలికి మనసు చేసుకుంటాడు. ఆనందం దొరికింది. ఎంతసేపు ఇప్పుడు మీరు ఏమీ లేదు, ఇది ఏం చేస్తారు మీ అందరూ? అయిపోయిందా? ఆనందం దొరికిపోయిందా? ఆనందం దొరికిపోయింది మరే ఉంది. అప్పుడు ఇద్దరు అనుకుంటారు భార్యాభర్త. అప్పుడు లేదు. అయితే మనం ఇక్కడ ఉండడమా రాజ్యానికి వెళ్తామా అంటే మీకు పూర్తిగా డౌట్ లేదు. అప్పుడు అనుకుంటారు ఆనందంగా ఉండదు. ఎక్కడున్నా ఒకటే, ఇక్కడ ఉండొచ్చు, నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడ చేయి, ఏం చేసినా తప్పలేదు. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉన్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? దీంట్లో నీ భార్య ఎలా ఉంటుంది? వాళ్ళనే ఆనందంగా ఉంచుతావు. నీ కొడుకు ఎలా ఉంటాడు? మీ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? చెప్పండి. మీరు చూసుకొని మీరుంటే పాపంతో అందరూ అదే మూడు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఆనంద స్వరూపులుగా మారిపోతున్నాం. మీకు అందుకే చెప్తాను, ఇప్పుడు నవ్వుతూ ఉంటుందని చెప్తాను కదా మీ అందరికీ. భార్య శత్రువులు అంటే హాయిగా మనం బయటికి వెళ్తాం. ఆనంద స్వరూపంగా ఎక్స్టర్నల్ వ్యాపారాలు చేసుకోవచ్చు. అర్థమైందా? ఏది విడిచిపెట్టగలుగుతాం. పాయింట్ క్యాచ్ అయిందా? శరీరం అనేటువంటి భావన నీకు పోవాలి. నువ్వెవరివి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం అనే భావన ఎలా పోతుంది? ఆ టెక్నికే తీస్తుంది. యోగ సాధన చేస్తుంటే శరీరానికి తాదాత్మ్యమైంది కదా, 72,000 నాడులతో శరీరం, అది బెటర్ అవుతుంది. ఎనర్జీ కుండల్ని లేస్తుంది. కుండలు లేచి భూమధ్యానికి వెళ్తుంది. అంటే మీదకి వెళ్తున్న కొద్ది రియలైజేషన్ వచ్చేస్తుంది. మీకు ఎన్నాళ్ళు అర్థం సక్రమంగా సత్సంగం విని యోగ సాధన చేసుకుంటూ నేను చెప్పిన ప్రిన్సిపల్స్లో ఉంటే మీకు ఎదురు ఉంటుంది. రియలైజేషన్ అంటే గొప్ప అనుకోకండి. మోక్షం అనేది వెరీ ఈజీ. ఏమిటి రియలైజేషను? మీరెవరు? ఇప్పుడు మీరెవరంటే ఏం చెప్పాలి? ఆత్మస్వరూపం. అయితే మోక్షం. ఆత్మస్వరూపులుగా మీకు ఎప్పుడు అదే ఎరువులో ఉంటే మీకు కోపతాపాలు ఉంటాయా? చిరాకు ఉంటుందా? చేసుకో. నాటకం ఆడుతున్నాం. ఈ భార్యతో నాటకం, కొడుకుతో నాటకం. ఆ కొడుకు ఇంత ముందంటే కోపం వచ్చింది, ఇప్పుడు కోపం వస్తుందా? నవ్వుకుంటాం. వాడు అజ్ఞానంతో మాట్లాడతాడని. అవతలవాడు కోపమై ఫైర్ అయిపోయిందంటే వాడికి అర్థమైంది అజ్ఞానంతో మాట్లాడుతాడు. వాడికి ఏదో చిక్కులు వస్తాయి, వాడికి చిక్కులు వస్తాయి, రెడీగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటాం? ఎక్కడ కోపం తెచ్చుకో, వ్యాపారం చేసుకుంటాం. ఇదంతా నాటకం అండి. అర్థమైందా? అక్కడ 2 గంటల నాటకం, ఇక్కడ నాటకం అన్నారు. చెప్పలేము 67, 77 అంతే కదా, 87, 97 బతికాం, 100 ఏళ్ళు. అప్పుడే తప్పదు కదా. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ప్రిపరేషన్ ఫర్ ది డెత్. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉంది. రెడీ టు ఫేస్. ఇది ఈ ప్రిపరేషన్ అవ్వలేదు అనుకోండి. లాస్ట్ చెప్తున్నాం. సపోజ్ ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నాం, నాటకం బాగా అవుతున్నాం. ఏనాటకం? జగన్నాటకం. భార్యతో ముందులో ఇంతకంటే ఎక్కువ చేస్తాం, శక్తి కలుగుతుంది, దైవాన్ని కనపడుతుంది, చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇది నాటకం కింద భావిస్తున్నాం. నీ భార్య బిడ్డలతో మీకు అర్థమైందా? ఇంతకన్నా నువ్వు విడిచిపెట్టమని కాదు, ఇంతకు ముందు కన్నా నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తాం, ఇంతకు ముందు కన్నా నీ చుట్టాలు ప్రేమిస్తాం, ఇంతకు ముందు కన్నా నేను పనిచేయడం ప్రేమిస్తాం. ఆ ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. అర్థమైందా? ఎందుకు వాడు ఎందుకు ఎలా ఉన్నాడు, మనం ఎందుకు ఎలా ఉన్నామండి? మనం ఆ దైవత్వానికి కొంచెం దగ్గర ఉన్నాం. అదే పుణ్యం. పుణ్యం అంటే మరొకటి కాదు, దైవానికి దగ్గర ఉండబట్టే మీకు ఏ పుష్టం, నాకే పుష్టం ఇవన్నీ వచ్చాయి. దైవానికి దూరం అవ్వడమే పాపం. అర్థమైందా? అందుకని మీరు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే పుణ్యం, లేకపోతే పాపం. ఈ ప్రపంచ విభావం తీసిపారి. నీ ఎనర్జీ తగ్గిపోతే సింపుల్, అది పాపం. ఎనర్జీ పెంచితే పుణ్యం. అది ఇప్పుడు మనం ఏం చేయాలి? అయితే ఎప్పుడూ కూడా ఎనర్జీని పెంచుకోవాలి.
అది ఎప్పుడు కూడా ఛార్జింగే. ఛార్జింగ్ చేసుకుంటూ డిశ్చార్జ్ తగ్గించాలి. అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చెరువు ఉంది, చెరువులో నీరు వస్తుంది కదా, దానికి మధుకొండలు ఉంటాయి కదా, మధుకొండలు మీకు తెలిసిన వచ్చి నీరు పొలాలకు వెళ్తుంది కదా. అయితే ఈ నీరు వచ్చిన నీరు అలా మధుకొండలు పూర్తిగా ఓపెన్ చేస్తే అవుతుంది, పోతూనే ఉంటుంది. అయితే ఏం చేయాలి, మనం మధుకొండలు కట్టాలి, చెరువులో నీరు నింపాలి. అయితే ఆ మధుకొండలు వదలకుండా పూర్తిగా నీరు నింపేస్తే అవుతుంది, గండి కొట్టేస్తుంది. అంటే ఆ ఫ్లో అనేది తెలుసుకొని మన బాహ్య ప్రపంచంలో సంచరించే విధానము, ఆత్మీయమైన విధానం, ఆ బ్యాలెన్సింగ్గా గురువు చెప్తారు. ప్రాణశక్తిని వేస్ట్ కాకుండా రక్షించుకోవాలి గురువు. రక్షించాలి, అది ముఖ్యం. అదే దైవశక్తి, ప్రాణశక్తే దైవశక్తి. ప్రాణమే దైవం, వేరే కాదు. ప్రాణమే దైవం. ఆ ప్రాణం ఏం చేస్తున్నాం అంటే మన కోరికలతోని, మన లక్ష్య వర్గాలతోని పోగొట్టుకుంటాం. అందుకు మనకి బాధ ఇచ్చుకుంది. అది కాపాడుకుంటే అన్నీ మారిపోతాయి. ఇవి మీ నొప్పులు పోతాయి. ఇవి ఎలా పోతాయంటే దేవుడు వచ్చి మనకి చేయడు, ఏదో రూపంలో ఆ పరిష్కారం ఉంటుంది. నేను అనుభవించాను, అనుభవించే చెప్తాను, ప్రాక్టికల్ చెప్పను. అర్థమైందా? అంచేత మనం అది అర్థమైందా? చక్కగా మనం అందరం కూడా ఆ గురువు గారి నిజంగా ఆ సేవలో మనం అందరం కూడా కలుగుతాం. మీరు ఈ రోజు నుంచి ఎవరి గురువు అందరం భయాలు ఉంటాయి, మనం తీసి పారి గురువు గారు దేనికి భయపడి అంతర్ముఖం ఎప్పుడైతే వెళ్ళావో అదే దైవం. నీకు ఒక తాత్కాలికంగా ఒక బాధ వచ్చినా అది నీ కర్మవశాత్తు వచ్చిందో ఇదే మనం ఏం కూడా తీసుకొచ్చాము. నేను గర్వలేదు ఒక మూట ఉంది కదా, ఈ మూట పోయలేకపోతున్నాం కదా, ప్రారంభ కర్మ మూట. ఆ ప్రారంభ కర్మ మూటను మనం మొయ్యలేకపోతున్నాం. మొయ్యడానికి ఎవరు రెడీగా ఉన్నారు? మన మూట మనం మొయ్యలేకపోతున్నాం. ఎవరు రెడీగా ఉన్నారు? గురువులు రెడీగా ఉన్నారు. రెడీ నీకు సాయం చేస్తామంటున్నారు. అదే నీకు జరిగైపోయిందా? నాటకం బాగా ఆడతావు ఈ ప్రపంచంలో. తర్వాత ఆ మరణం వచ్చినప్పుడు పర్వాలేదా? వచ్చినప్పుడు చెప్పండి. చెప్పండి.